విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జేవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూదోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు దిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నాబాబుతో పాటు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ క్రమంలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి నల్ల కండువాలు ధరించి వైసీపీ నేతలు వెళ్లారు. గీతం విద్యా సంస్థలకు చెందిన ప్రభుత్వ భూమిని రెగ్యులైజ్ చేసే అంశాన్ని పొందుపరచడం పట్ల వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు నల్ల కండువాలతో మేయర్ పొడియమ్మి చుట్టుముట్టారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూదోపిడికి తెరలేపిందని ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో ఉన్న భూ క్రమబద్దీకరణ అంశాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. బాబుజీ గారిని ఇవ్వాలని అనిపించుకున్నాం. ఆయన మద్దతు బాబుజీ గారు చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కొడుకు సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించే తీరు రాజ్యాంగ బద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని దురుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం. కుమార్ తగిలింది, జానగాంకి దెబ్బలు తగిలినాయి, వెంకటరమణ తగింది, అల్లు శంకరరావు తగిలింది, కోరుకున్న స్వాతికి తగింది, అలాగే
మా డిప్యూటీ మేయర్ సతీష్కి, మా ఫ్లోర్ లీడరు శ్రీనివాస్కి, అలాగే బల్లాలకు మనం చుమెడతా ఉన్నాం. ఈ రకంగా శాంతియుతంగా మా డిమాండ్ ఏంటి? ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు కుటుంబంతో అన్ని కూడా చేస్తాం. ఇది చాలా అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ 5,000 కోట్ల రూపాయల భూతోపుడు అనేది ఇది చరిత్రలోనే ఇప్పుడు జరిగింది. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని కూడా లోనగానికంట నీ బాధ ఏం చెప్తారో ఆలోచించండి. చేస్తాం అంటే అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తాం. సార్ మీ నాయకులు గాయాలయ్యేంత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు చూపెడుతున్నాం. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10 మంది. చెప్పండి కుమార్ చూపెట్టు. చూడండి అబ్బా కెమెరా చూడండి ఏ విధంగా కూడా బాబు రాము ఇది కార్పొరేషన్ లో, ఇది కార్పొరేట్లుగా ఉండే గవర్నమెంట్ కార్పొరేట్లు ప్రవర్తన చూడండి.